అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం పడమర కండ్రిగలో మంగళవారం ఘనంగా అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి 13వ వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించారు. అంగర పడమర కండ్రిక సమీపాన కన్వ మహానది తీరాన కొలువైన ఉయ్యాల జంపాల క్షేత్రం అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామివారి ఆలయం వద్ద గత 13 ఏండ్లుగా మహాశివరాత్రి ముందు రోజు స్వామివారి దివ్య కళ్యాణం గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు. అలాగే శివరాత్రి రోజున తీర్థ మహోత్సవం, భారీ ఎత్తున అన్న సమారాధన, దీపోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తిరునాతి వెంకటేశ్వరరావు తెలిపారు. వీళ్ళందరూ కూడా సహకారంతో ఆలయాలు నిర్మాణం చేశారు, అన్నదానాలు చేస్తున్నారు, వస్తు ఆభరణాలు చేస్తున్నారు. ఎంతకన్నా తుది ఏం కల్పిస్తాడయా? తుది కల్పించే కీర్తి, అఖండమైన కీర్తి తుది కల్పిస్తాడు. అట్లాంటి కీర్తి కల్పిస్తాడు, అపకీర్తి కూడా కల్పిస్తాడు. సత్యవాడు రుణాన్ని తీరుస్తాడు, రుణాన్ని ఇప్పించగలడు. ఒక మహేశ్వరుడు లాంటివాడు, 90 సంవత్సరాలు వయోవృద్ధుడు. ఒక్కసారి అలాంటి ఋషి మాటలకి ఆయన చెప్పిన వాక్యాలు ఒక్కసారి తప్పక ద్వారా ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఇది నా మాట కాదు, సంతాన ప్రాప్తి కలుగుతుంది సుమా అని చెప్పారు. దాని మీద ఆ లింగాన్ని ఒక్కసారి సాగి దర్శనం చేసుకునే కనుక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. తూర్పు భాగంలో ఉన్నటువంటి దాంట్లో వాయువ్యంలో అంతా కూడా దక్షిణ ఈశాన్య వాయు భాగం అంతా కూడా పచ్చదనంతో పంట పొలాలు, దక్షిణాది తూర్పు భాగం అంతా కూడా ఈ అన్నపూర్ణ త్రయంబకేశ్వరుడి దగ్గర మనం ప్రతి సంవత్సరం చెబుదాం అనుకుని మర్చిపోతున్నాం. మరి ఇప్పుడు చేకూర్చగలడు, విజయం చేకూర్చగలడు. అట్లాంటి బుద్ధుడికి వ్యాపారంలో కానీ విద్యలో కానీ స్థాపయామి, పూజయామి. నమస్కారం చేసుకుంటూ చెప్పండి. బుధారిష్టే సంప్రాప్తే అవుతాయి. కుజదోష నివారణ వల్ల అమ్మాయిల వివాహాలు అవుతాయి, సత్సంతానం కలుగుతుంది, ఖచ్చితమైనటువంటి మంచి జరుగుతుంది. అట్లాంటి కుజుడికి తల ఉంది, ధనం పెట్టుకోండి. అట్లాగే ఈశాన్యం వల్ల వేసి అక్షత ధనం పెట్టుకోండి.